నిన్న మీరు జనరల్ ఎస్ఏకి సంబంధించిన యూపీఎస్సీ పేపర్ బహుశా చూసుంటారు. ఈ షార్ట్కి సంబంధించిన డిస్క్రిప్షన్లోనే అది ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా యూపీఎస్సీ ఎస్ఏ అనేది ఒక సైన్స్ అండ్ టెక్నాలజీలోంచో, ఎకనామిక్స్లోంచో, పాలిటీలోంచో, ఇంటర్నేషనల్ రిలేషన్స్లోంచో, లేకపోతే కొటేషన్స్ బేస్డ్లోంచో, యూత్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, సోషల్ ఇష్యూస్ ఇలాంటి వాటిలోంచి ఒక్కొక్కటి తీసుకుని సెక్షన్ ఏలో 4 ప్రశ్నలు, సెక్షన్ బిలో 4 ప్రశ్నలు, టోటల్గా 8, అందులోంచి ఒకటి 2 రాయాలి. 125 + 125 మార్క్స్ 250 మార్కులకి రాయాలి. ఒక్కొక్క ఎస్ఐకి అటు ఇటుగా 1000 నుంచి 1200 పదాలు రాయాలి. దిస్ ఈజ్ యాక్చువల్ ఫిలాసఫీ ఆఫ్ ద స్ట్రాటజీ ఆఫ్ ద యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఆఫ్ మెయిన్స్ సివిల్ సర్వీసెస్లో ఎస్ఏ. కానీ విచిత్రం ఏంటంటే నన్ను మీరు ఈ పేపర్ కానీ చూసినట్లయితే అన్ని కొటేషన్ బేస్డ్ ఇచ్చాడు. అందుకు నేనే ఉంటానంటే యూపీఎస్సీ ఎగ్జామ్లో వెళ్తారు రేపటి రోజు అన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవ్వచ్చు, అన్నీ ఎథిక్స్ బేస్డ్ ఇవ్వచ్చు, అన్నీ ఫిలాసఫీ బేస్డ్ ఇవ్వచ్చు, అన్నీ ఎకనామిక్స్ ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వకూడదు? సాధారణంగా ఇవ్వడు, ఇలా ఇచ్చాడు కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలాంటి ఎస్సేస్ రాయడానికి నేను ఒక్కొక్క ఎస్సే తీసుకుని ఒక్కొక్క షార్ట్ చేయబోతున్నాను. రోజుకు ఒక ఎస్సే, ఆ ఎస్సేని ఎలా రాయాలి 3 నిమిషాలు చెప్పేస్తాను మీకు. దానికి మీరు ఎవరైనా కావాలంటే మాకు ఫోన్ చేయండి. ఈవెన్ మన ఈ గురుకులం స్టూడెంట్స్కి అయితే కనుక మనం ఒక ఎస్సే మీద కూడా 1000 పదాల ఎస్సే ఇస్తున్నాం ఆన్సర్ అనుకోండి. సో ఈ ప్రాసెస్లో స్పాంటిన్యూటీ ఉండి, కామన్ సెన్స్ ఉండి, కాస్త మంచి కంటెంట్ ఉండి. చిన్నప్పుడు ఆవు వ్యాసం విన్నారా మీరు? ఆవు తెల్లగా ఉంటుంది, ఆవు తోక ఉంటుంది, ఆవు పేడ వేస్తుంది, ఆవుకు 4 కాళ్ళు ఉంటాయి. ఎస్సే మాస్టర్ గారు ఇచ్చి రేపటి రోజున మీరు విమానం మీద రాయండిరా అంటే అందరూ తెల్లమొహం వేస్తే ఒకడు మాత్రం రాశాడు, విమానం గాల్లో ఎగురుతుంది, రైట్. గాల్లోంచి కిందకు చూస్తే చెట్లు కనిపిస్తాయి, రైట్. చెట్లు పక్కన ఆవు ఉంది, అంతవరకు రైట్. కానీ ఆ తర్వాత ఏం చేశాడంటే ఆవుకి తోక ఉంటుంది, పేడ వేస్తుంది, 4 కాళ్ళు ఉంటాయి, తెల్లగా ఉంటుంది, గడ్డి తింటుంది, పాలు ఇస్తుంది. నిన్న మాస్టర్ గారు చెప్పిన వ్యాసం రాశాడు. దాని అర్థం సిల్లిగా అనిపించవచ్చేమో, కానీ యూ ప్లీజ్ హ్యావ్ ఏ కంటెంట్. మీరు కంటెంట్ తయారు చేసి పెట్టుకోండి. ఏది అడిగినా అందులోంచి ఇవ్వాలని పెట్టుకోండి. చపాతీ పిండి లాంటిది ఇది. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ చపాతీ పిండిలోంచి పూరి చేయొచ్చు, లేదా చపాతీ చేయొచ్చు, లేకపోతే కనుక సమోసాకి పైన ర్యాఫర్గా చేయవచ్చు. ఎండ్ పాయింట్ ప్రిపరేషన్లో స్ట్రాటజీ ఉండి, ప్లానింగ్ ఉండి, ప్రిపరేషన్లో కొంచెం స్మార్ట్గా ఉంటే క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చినా మనం బయటికి మాత్రం ఇలా రాగలుగుతాం.